హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సెషన్లో మార్నింగ్ ఓపెనింగ్ దగ్గర నుంచి నిఫ్టీ 50 ఆల్ ఇండిటీస్ నియర్లీ రెడ్లో అయితే క్లోజ్ అవడం జరిగింది. దీనికి కారణం ఏంటంటే ఈరోజు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ గారు మీటింగ్లో రెపో రేట్ గురించి అలాగే మానిటరీ పాలసీ రిలేటెడ్గా రేట్ కట్స్ మీద ఏవైనా డిక్రీజ్ ఏమన్నా ఉంటుందని ఎస్టిమేషన్ అయితే ఉంది. ఎటువంటి ఎస్టిమేషన్ లేకపోవటం వల్ల 9 పాలసీస్ ఎజెండాస్ నుంచి కూడా ఎటువంటి మార్పు లేకపోవటం, అలాగే సేమ్ రెపో రేట్ని అయితే మానిటరీ పాలసీ రిలేటెడ్గా ఇంట్రెస్ట్ కట్స్ లేకపోవడం వల్ల ఈరోజు సెషన్లో నియర్లీ ఆర్బీఐ శక్తికాంత్ దాస్ గారు మీటింగ్ స్టార్ట్ అయ్యేటప్పుడు మాత్రం స్లైట్గా నిఫ్టీ 50 ఇలాంటివి గ్రీన్లోకి రావడం జరిగింది. ఆఫ్టర్ దట్ మళ్ళీ నెగిటివ్లో క్లోజ్ అవడం జరిగింది. మార్కెట్ 180 పాయింట్స్ వరకు నిఫ్టీ 50 అయితే డౌన్ అయ్యి 24,117 పాయింట్స్ దగ్గర నిఫ్టీ 50 క్లోజ్ అవడం జరిగింది. వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. ఈరోజు స్పీచ్లో ఆర్బీఐ గవర్నర్ ఏం చెప్పారంటే, ఫ్లెక్సిబుల్ ఇన్ఫ్లేషన్ టార్గెట్ను ఫ్రేమ్వర్క్ను 8 సంవత్సరాలుగా పూర్తవుతుందని, అదేవిధంగా మార్కెట్ అంచనాలు మరియు ఎంపీసీ విధానాల్లో మంచి మొత్తంలో కన్వర్జేషన్ అయితే ఉంది. అనుకూలమైన బేస్ యొక్క చట్టంపై హెడ్లైన్ ద్రవ్యోల్బణంలో అంచనా మోడరేషన్ థర్డ్ త్రైమాసికంలో రివర్స్ అయ్యే అవకాశం ఉంటుందని, రేపు వచ్చే త్రైమాసికంలో ఇది రివర్స్ అయ్యే అవకాశం కూడా ఉంటుందని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇంకా కొనసాగిస్తూ ఒక నెల నిరుద్యోగం ఏదైతే అన్ఎంప్లాయ్మెంట్ డేటా ఉంటుందో దాన్ని ఆధారంగా చేసుకొని మందగమనం లేదా మాంద్యం సంభావ్యతను ఊహించలేమని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా యూఎస్ నుండి వెలువడుతున్న డేటాను చూడడానికి వేచి చూడాలి మరింత అని చెప్పడం జరిగింది. ఈ సమయంలో యూఎస్లో మాంద్యం గురించి మాట్లాడడం అకాలంగా ఉంటుందని, అంటే దాని గురించి ఎటువంటి స్పందన ఉండవసరం లేదని, సేమ్ ఆర్బీఐ దృక్కోణం నుండి మేము దేశీయ అండ్ బాహ్య డేటా నుండి వచ్చే మొత్తం డేటాను గమనిస్తామని, అదే మన ఇండియన్ రిలేటెడ్గా అవుట్ ఆఫ్ కంట్రీస్ రిలేటెడ్గా వచ్చే డేటాను గమనిస్తూ ఉంటామని చెప్పడం కూడా జరిగింది. అన్ని పొదుపులు ఎఫ్ఎండ్ఓలోకి వెళుతున్నట్టు కాదు, అంటే ఏదైనా డిపాజిట్ చేసే ముందు కూడా ఆలోచించాలనే విధంగా రెగ్యులేటర్లను ముందస్తు హెచ్చరిక సమూహంలో సమస్యగా చర్చించబడింది. అంటే వాళ్ళ రిలేటెడ్గా అక్కడ చర్చల్లో భాగంగా ఎఫ్ఎండ్ఓ రిలేటెడ్గా కూడా ఇన్వెస్టర్లు లాస్ అవుతారు కాబట్టి ప్రతి ఒక్క పొదుపు ఎఫ్ఎండ్ఓలోకే వెళ్తోంది అనే దాని మీద కాకుండా రెగ్యులేటర్లకి ముందస్తు హెచ్చరిక రిలేటెడ్గా ఇన్వెస్టర్స్ని ఎక్కువగా ఎఫ్ఎండ్ఓలోకి వెళ్లకుండా చూసుకోవాలనే ఉద్దేశంతో మాట్లాడినట్టు చెప్తాం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ప్రజలు ఈక్విటీ మార్కెట్లకు వెళ్ళకూడదని లేదా వారి డబ్బును డిపాజిట్లలో మాత్రమే పెట్టాలని ఎప్పుడు సూచించలేదని కూడా చెప్పడం జరిగింది. అంటే ఈక్విటీ మార్కెట్లోకి వెళ్తే వెళ్ళండి, కానీ డబ్బు ఎప్పుడు సేఫ్టీగా ఇన్వెస్టర్స్కి లాభదాయకంగా ఉండేటట్లుగా సూచించడం జరుగుతుంది తప్పితే డిపాజిట్లలోనే ఉండాలనే ఉద్దేశంతో ఎటువంటి ఇంప్లిమెంటేషన్స్ అయితే తీసుకోవడం జరగలేదు. నేను బ్యాంకులకు సంభావ్య లిక్విడిటీ రిస్కుల గురించి మాత్రమే హెచ్చరిస్తున్నాను. ఏదైతే లిక్విడిటీ రిస్కులు ఉంటాయో వాటి బ్యాంకుల రిలేటెడ్గా హెచ్చరించడం జరుగుతుంది. క్రెడిట్ వృద్ధిని కొనసాగించడానికి బ్యాంకులు తమ బ్రాంచ్ నెట్వర్క్ను ఉపయోగించుకోవాలి మరియు డిపాజిట్ల స్థాయిని పెంచాలి. ఏదైతే డిపాజిట్ల స్థాయి ఉంటుందో దాన్ని పెంచుకోవడం, సేమ్ యాజ్ క్రెడిట్ వృద్ధి కోసం బ్రాంచ్ నెట్వర్క్స్ ఎక్కడెక్కడైతే ఉంటాయో వాటిని ఉపయోగించుకోవటం కూడా జరగాలనేది ముఖ్యంగా ఈయన చెప్పిన విషయాలు. నెక్స్ట్ వచ్చేసరికి ఆర్వీఎన్ఎల్ రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్గా ఈరోజు Q1 రిజల్ట్ అయితే రావడం జరిగింది. ఈ రిజల్ట్స్లో రాకముందు నుంచి నియర్లీ మనకి 1150 అరౌండ్ నుంచి గ్రీన్లో కొనసాగుతున్న ఈ స్టాక్ నియర్లీ 215 తర్వాత రిజల్ట్స్ వచ్చిన తర్వాత నియర్లీ 26 రూపీస్ అయితే డౌన్ అయ్యి 4.65% డిక్లైన్ అయింది. సో ఇక్కడ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 34.7% అయితే డౌన్ అవడం జరిగింది ఇయర్ ఆన్ ఇయర్లో చూసుకుంటే. సేమ్ యాజ్ రెవెన్యూలో ఎబిటాలో కూడా డౌన్ కనబడింది 27%, 48% ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో. మార్జిన్ చూసుకున్న స్లిప్ అయింది జస్ట్ 4.5%, నియర్లీ 1.7% వరకు స్లిప్ అవడం జరిగింది ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో. సో నెగిటివ్ రిజల్ట్స్ పోస్ట్ చేసేసరికి ఈరోజు నియర్లీ 4.65% అయితే నెగిటివ్గా క్లోజ్ అవటం జరిగింది. ఇక్కడ కనుక మనం గ్లోబల్గా మార్కెట్స్ని కనుక మనం గమనిస్తే మెయిన్గా వచ్చేసరికి అమెరికన్ మార్కెట్స్ నాస్డాక్ కానీ S&P కానీ అలాగే డౌ జోన్స్ కానీ ఏదైనా గమనించినట్లయితే ఇక్కడ S&P డౌ జోన్స్లో అయితే బాగా నెగిటివ్గా బుధవారం క్లోజ్ అవడం జరిగింది, -40 పాయింట్స్. అలాగే 235 నాస్డాక్కి మాత్రం +171 పాయింట్స్ అయితే గెయిన్ చేయడం జరిగింది. బట్ ఇక్కడ గమనించిన విషయాలు ఏమిటంటే మార్కెట్ బలహీనత కారణంగా మార్కెట్స్ అయితే అమెరికన్ మార్కెట్స్ క్లోజ్ అవడం జరిగింది. మేజర్గా ఏంటంటే సెల్ ఆఫ్స్ ఎక్కువగా జరిగినాయి. అమెరికన్ మార్కెట్స్లో సెల్ ఆఫ్స్ ఎక్కువగా జరిగి అమ్మకాలు అత్యధికంగా ఉండటం వల్ల మార్కెట్ తిరిగి పుంజుకోలేకపోయింది. దీనివల్ల ఎక్కువగా నెగిటివ్లో అయితే అమెరికన్ మార్కెట్స్ క్లోజ్ అయినాయి. దీని ఎఫెక్ట్ కూడా మన ఇండియన్ మార్కెట్స్ మీద పట్టడం జరిగింది.
నెక్స్ట్ కనుక మనం గమనిస్తే మారుతి సుజుకి గురించి, మారుతి సుజుకి వచ్చేసరికి రీకాల్ చేసింది 2555 ఆల్టో K10 వెహికల్స్ని రీకాల్ చేయడం జరిగింది. దీంట్లో స్టీరింగ్ గేర్ బాక్స్ అసెంబ్లింగ్, ఏదైతే స్టీరింగ్ గేర్ బాక్స్ ఉంటుందో దీని అసెంబ్లింగ్ రిలేటెడ్గా లోపం ఉన్నట్లుగా అనుమానించబడుతోంది. దీనివల్ల ఏంటంటే అరుదైన సందర్శన, ఏవైతే వాహనం రిలేటెడ్గా స్టీర్ బ్లిటింగ్ ఉంటుందో దాన్ని ప్రభావితం చేస్తుంది. కాబట్టి వీటిని మళ్ళీ తిరిగి ఫ్రీ ఆఫ్ కాస్ట్తో మళ్ళీ మంచిదిగా, సమృద్ధిగా, జాగ్రత్తగా కలిపి కస్టమర్లకు సంబంధించిన ఏవైతే వాహనాలు వీటికి సంబంధించి ఉంటాయో వాటిని నడపవద్దని, ఉపయోగించవద్దని కూడా ఇక్కడ సూచించడం జరిగింది. సేమ్ యాజ్ రీప్లేస్ కూడా చేస్తామని చెప్పింది. ఏదైతే ఎఫెక్టెడ్ వెహికల్ ఓనర్స్ వాళ్ళకి సంబంధించిన బై చేసిన వాళ్ళలో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి సంబంధించి ఈ మారుతి సుజుకి డీలర్ వర్క్షాప్స్ ఏదైతే ఉంటాయో, వీళ్ళ డీలర్ వర్క్షాప్స్ మారుతి రిలేటెడ్గా ఉంటాయో వాళ్ళకి ఇన్స్పెక్షన్ అండ్ రీప్లేస్మెంట్ చేయడం జరుగుతుంది. కాస్ట్ వచ్చేసరికి ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఎటువంటి కాస్ట్ లేకుండా. సో ఈ అప్డేట్ వచ్చిన తర్వాత మారుతి సుజుకి షేర్ వచ్చేసరికి 152 రూపీస్ అయితే డౌన్ అయ్యి 1.23% నెగిటివ్లో అయితే క్లోజ్ అవటం జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి సుఖ్జిత్ స్టార్చ్ అండ్ కెమికల్స్ లిమిటెడ్. ఈ స్టాక్ వచ్చి మేజర్గా పర్యావరణంలో నిబంధనల కారణంగా గ్లోబల్ అవకాశాలు, చైనాలో ఉన్న న్యూ ఎన్విరాన్మెంట్స్ పెరిగిపోవటం వల్ల ఇవి ఎగుమతి వృద్ధికి మార్గాలను తెరుస్తున్నాయని కంపెనీ చెప్పింది. ఈ వృద్ధికి తోడ్పాటును అందించేందుకు ఏదైతే ఉందో రాబోయే 3 సంవత్సరాలలో తమ సామర్థ్యానికి 1000 టన్నులను పెంచుకోవడానికి కంపెనీ ప్లాన్ చేసింది. మొత్తం సామర్థ్యం వచ్చేసరికి 3000 టన్నులకు తీసుకువస్తామని తెలియజేయడం జరిగింది. అయినా ఈరోజు సెషన్లో 3.22% అయితే డిక్లైన్ అయ్యి నెగిటివ్లో క్లోజ్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి లెమన్ ట్రీ హోటల్స్. ఈ లెమన్ ట్రీ హోటల్స్ వచ్చేసరికి కంపెనీ తన 7వ ఆస్తి గుజరాత్ ఏదైతే ఎసెట్ ఉందో తన 7వ ఎసెట్ని గుజరాత్ లెమన్ ట్రీ రిసార్ట్స్ సోమనాథ్తో ప్రారంభించింది. ఈ ఎసెట్లో 52 న్యూ రూమ్స్ని, అలాగే ఒక రెస్టారెంట్ని, ఒక బోర్డ్ రూమ్ని, ఒక ఫిట్నెస్ సెంటర్, ఒక వినోద గది, ఒక స్విమ్మింగ్ పూల్ మరియు ఇతర పబ్లిక్ ప్రాంతాలు వీటిలో మెన్షన్ చేయడం జరిగింది. ఈ అప్డేట్తో ఈరోజు సెషన్లో 9.16% అయితే డిక్లైన్ అవ్వడం జరిగింది. 126 రూపీస్ 69 పైసా దగ్గర లెమన్ ట్రీ హోటల్స్ అయితే క్లోజ్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ ఎస్బీఐ రిలేటెడ్గా అప్డేట్ కనుక మనం గమనిస్తే, స్టేట్ బ్యాంక్ ఇన్ఫార్మ్డ్ టు that the Department of Financial Services appointed Challa Srinivasula Shetty as chairman of the bank. ఏదైతే మన చైర్మన్గా శ్రీ చల్లా శ్రీనివాస్ గారిని నియమించినట్లు కంపెనీ తెలియజేయడం జరిగింది. ఈ కంపెనీకి ఎఫెక్టివ్ ఫ్రమ్ 28 ఆగస్టు 2024 అప్పటి నుంచి నెక్స్ట్ 3 years వరకు అయితే ఈయన చల్లా శ్రీనివాసులు గారు చైర్మన్గా ఉండబోతున్నారు. బగేరియా ఇండస్ట్రీస్ లిమిటెడ్ గురించి చెప్పుకోవాలి. ఇది వచ్చేసరికి సోలార్ ప్రాజెక్టులకి నిర్వహణ మరియు మెయింటెనెన్స్, ఏదైతే ఆపరేషన్స్, నిర్వహణ, మెయింటెనెన్స్ ఉంటుందో వాటిని చేపట్టేందుకు ప్రతిపాదనను పరిశీలించేందుకు కంపెనీ తెలియచేయడం జరిగింది. ఈరోజు సెషన్లో ఈ అప్డేట్తో 2.27% వరకు ఇంక్రీజ్ అయ్యి 169 దగ్గర క్లోజ్ అవటం అయితే జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి ఆర్తి డ్రగ్స్ లిమిటెడ్. కంపెనీ ఎంపీసీబీ నుండి తారాపూర్లో ఉన్న T150 యూనిట్కు షరతులతో కూడిన పునఃప్రారంభ దిశను అందుకుంది. సో ఇక్కడ ఓపెనింగ్ జరుగుతుంది. జూలై 17న కంపెనీ T150 యూనిట్ నిర్దిష్ట ఉత్పత్తిని, ఏదైతే జూలై 17న తయారీ కార్యకలాపాలను స్వచ్ఛందంగా మూసివేయడం జరిగింది. ఆదేశాలను జారీ చేస్తూ ఎంపీసీబీ నుండి ఆర్డర్ను కూడా అందుకుంది. సో ఇక్కడ తారాపూర్లో ఉన్న 150 యూనిట్లకు షరతులతో కూడిన పునఃప్రారంభ దిశను మళ్ళీ తిరిగి అందుకోవడం జరిగింది. దీనివల్ల ఈరోజు 2.11% అయితే పాజిటివ్గా గెయిన్ అయ్యి 10 రూపీస్ ఇంక్రీజ్ అయ్యి 516 రూపీస్ దగ్గర క్లోజ్ అవటం జరిగింది. రెయిన్ ఇండస్ట్రీస్ అప్డేట్లో రెయిన్ కార్బన్ కెనడాలోని ఒంటారియాలోని హామిల్టన్లో 30,000 చదరపు అడుగుల పారిశ్రామిక సౌకర్యాన్ని ఎనర్జీ స్టోరేజ్ మెటీరియల్స్ కోసం కొత్త రెయిన్ ఇన్నోవేషన్ సెంటర్కు లొకేషన్గా ప్రకటించడం జరిగింది. సో ఈ అప్డేట్ వచ్చేసరికి ఈరోజు సెషన్లో నెగిటివ్గా 1 రూపీ 73 పైసా డిక్రీజ్ అయ్యి 1.08% అయితే తగ్గటం జరిగింది. 158 దగ్గర క్లోజ్ అవటం జరిగింది. ఫీనిక్స్ మిల్స్ అప్డేట్ వచ్చేసరికి తమిళనాడులో కోయంబత్తూర్లో ప్రీమియం రిటైల్ డెస్టినేషన్ను అభివృద్ధి చేయడం కోసం 7.08 ఎకరాస్ సిటీ సెంట్రిక్ ల్యాండ్ పార్సిల్ను కొనుగోలు చేస్తున్నట్లుగా ప్రకటించడం జరిగింది. ఆస్ట్రియా మొత్తం పరిశీలనకు
370.17 crores చెల్లించినట్టుగా ప్రకటించడం జరిగింది. ఈ అప్డేట్ వచ్చేసరికి ఈరోజు జస్ట్ స్లైట్గా డిక్లైన్ అయ్యి 0.16% అయితే డిక్లైన్ అవ్వడం జరిగింది. అరౌండ్ 320 అరౌండ్ గ్రీన్లోకి వచ్చి చివరిలో స్లైట్గా డిక్లైన్ అయ్యి ₹5 3,265 దగ్గర అయితే ఈ స్టాక్ క్లోజ్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి హెర్క్యులస్ హాయిస్ట్ లిమిటెడ్. మెయిన్గా వచ్చేసరికి హెర్క్యులస్ హాయిస్ట్ అండ్ ఇండెఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ లిమిటెడ్ మధ్య డీమెర్జర్ ఒప్పందం అయితే కుదిరింది. అంటే డీమెర్జర్గా ఇది విభజన జరగబోతోంది త్వరలో. సో ఈ అప్డేట్ వచ్చేసరికి ₹52 అయితే ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. 8.84% ఇంక్రీజ్ అయ్యి 640 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. శ్రీ రేణుకా షుగర్స్ వచ్చేసరికి కంపెనీ MUFG నుండి రీఫైనాన్సింగ్ సదుపాయాన్ని ఉపసంహరించుకుంది మరియు సంబంధిత ECP నిబంధనలకు అనుగుణంగా హోల్డింగ్ కంపెనీ నుండి పొందిన $300 మిలియన్ మొత్తం ECB తిరిగి చెల్లింపును పూర్తి చేసింది. ఈ అప్డేట్ వచ్చేసరికి ఈరోజు 1.04% అయితే డిక్లైన్ అవ్వడం జరిగింది. ₹45.75 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. లాజిస్టిక్ స్టాక్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం ఫోకస్ చేసుకునే విధంగా మహారాష్ట్రలో కొత్త నూతన విధానాన్ని మహారాష్ట్ర క్యాబినెట్ క్లియర్ చేయడం జరిగింది. వరల్డ్ క్లాసిక్ లాజిస్టిక్ హబ్ క్యాబినెట్ క్లియర్ పాలసీ టు మేక్ కొత్త లాజిస్టిక్ పాలసీ నుండి 30,000 కోట్ల ఆదాయాన్ని సంపాదించడానికి కూడా ప్లాన్ చేయడం జరిగింది. సో ఈ పాలసీ విధానాలను బట్టి మహారాష్ట్రలో క్యాబినెట్ అప్రూవ్ చేసిన దాన్ని బట్టి లాజిస్టిక్స్ స్టాక్ అనేది గెయిన్ అవడానికి ఎక్కువ ఆస్కారం ఉండే ఛాన్స్ ఉండబట్టి 30,000 కోట్ల ఆదాయం కూడా వాళ్ళు సమీకరణ రెవెన్యూ రూపంలో పొందే ఛాన్స్ ఈ ప్లాన్ ప్రకారం ఉన్నట్టుగా కూడా తెలియచేయడం జరిగింది. బోరోసిల్ రెన్యూవబుల్స్ లిమిటెడ్ నిధుల సమీకరణ కోసం అంటే ఫండ్ రైజింగ్ కోసం 12th ఆగస్టున బోర్డు సమావేశం జరుగుతుంది. సో బోర్డు సమావేశం 12th ఆగస్టున ఫండ్ రైజింగ్ రిలేటెడ్గా అయితే ఈ బోరోసిల్ రెన్యూవబుల్స్ లిమిటెడ్ సమావేశం కానుంది. అది ఏ విధంగా ఫండ్ రైజ్ చేస్తారనేది 12th ఆగస్టున ఈ మంత్ తెలియనుంది. సో ఈ న్యూస్తో ఈరోజు ₹10 ఇంక్రీజ్ అయ్యి 2.03% ఇంక్రీజ్ అయింది. 507 దగ్గర అయితే క్లోజ్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి LIC గురించి చెప్పుకోవాలి. న్యూ బిజినెస్ ప్రీమియం వచ్చేసరికి 25% అయితే ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. అలాగే టోటల్ యాన్యువలైజ్డ్ ప్రీమియం చూసుకుంటే 31% అయితే ఇంక్రీజ్ అయింది. సేమ్ యాజ్ రిటైల్ యాన్యువలైజ్డ్ ప్రీమియం చూసుకుంటే 19% ఇంక్రీజ్ అయింది. సేమ్ వాల్యూ ఆఫ్ న్యూ బిజినెస్ చూసుకుంటే 44%. సేమ్ యాజ్ వాల్యూ ఆఫ్ న్యూ బిజ్ మార్జిన్ కనుక గమనిస్తే 136 BPS అయితే ఇంక్రీజ్ అవ్వడం జరిగింది అట్ 15.06% వర్సెస్ 13.7%. సో ఈరోజు సెషన్లో 45 పైసా ఇంక్రీజ్ అయ్యి స్లైట్గా ఇంక్రీజ్ అయ్యి 11.24 దగ్గర అయితే క్లోజ్ అవ్వడం జరిగింది. రిజల్ట్స్ వరకు పాజిటివ్గా క్లోజ్ అయింది. PCB లిమిటెడ్ గురించి చెప్పుకుంటే Q1 రిజల్ట్స్లో నెట్ ప్రాఫిట్ 8.1% అయితే అప్ అయింది ఇయర్ ఆన్ ఇయర్లో. రెవెన్యూలో 59% గ్రోత్ కనబడింది. ఎబిటాలో 70% గ్రోత్ కనబడింది. మార్జిన్లో కూడా స్లైట్గా గ్రోత్ అయితే చూపించడం జరిగింది. ఈరోజు సెషన్లో 4.28% అయితే ఇంక్రీజ్ అయ్యి ₹16.50 ఇంక్రీజ్ అయ్యి ₹401.95 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. NOCIL లిమిటెడ్ గురించి చెప్పుకుంటే ఈరోజు Q1 రిజల్ట్స్లో నెట్ ప్రాఫిట్ 21.3% అయితే డౌన్ అయింది. రెవెన్యూలో డౌన్ కనబడింది 6.2%. అలాగే ఎబిటాలో డౌన్ కనబడింది 26.4% డౌన్ ఎబిటా ఇయర్ ఆన్ ఇయర్లో. మార్జిన్లో డౌన్ కనబడింది ఇయర్ ఆన్ ఇయర్లో. సో ఈరోజు సెషన్లో నియర్లీ 5% అయితే డిక్లైన్ అయ్యి ₹14.90 డిక్లైన్ అయ్యి ₹285.85 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ మిందా కార్పొరేషన్ లిమిటెడ్ గురించి చెప్పుకోవాలి. నెట్ ప్రాఫిట్లో 42% గ్రోత్ కనబడింది. రెవెన్యూలో 11% గ్రోత్ కనబడింది. ఎబిటాలో 15.3% అయితే గ్రోత్ కనబడింది. మార్జిన్లో కూడా 1.5% అయితే గ్రోత్ కనబడింది ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో. సో ఈ అప్డేట్ వచ్చేసరికి 1.07% అయితే ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. ₹5.55 ఇంక్రీజ్ అయ్యి ₹522.45 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. NTPC లిమిటెడ్ వచ్చేసరికి 150 మెగావాట్ల గుజరాత్ సోలార్ ప్రాజెక్ట్లో ఫస్ట్ కెపాసిటీ 60 మెగావాట్ల వాణిజ్య కార్యక్రమాలు కమర్షియల్ రిలేటెడ్గా కార్యక్రమాల ఆపరేషన్స్ని అయితే ప్రారంభించడం జరిగింది. సో ఈ అప్డేట్ వచ్చేసరికి ఈరోజు 1.97% అయితే నెగిటివ్ రిటర్న్స్ ఇవ్వడం జరిగింది. ₹480 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. కిర్లోస్కర్ ఆయిల్ ఇంజిన్స్ లిమిటెడ్ 700 కోట్ల పెట్టుబడితో కోల్వాపూర్లోని కాగల్లో ఉన్న ప్లాంట్కు తయారీ సామర్థ్యం పెంపునకు బోర్డు సమ్మతి కూడా తెలిపింది. ఈ బోర్డు సమ్మతి ప్రకారం ఏదైతే కాగల్లో ఉన్న ప్లాంట్కి తయారీ
మ్యానుఫ్యాక్చరింగ్ రిలేటెడ్గా సామర్థ్యాన్ని ఇంక్రీజ్ చేసుకోవడానికి 700 crores అయితే ఇన్వెస్ట్మెంట్ చేయనుంది. ఈ అప్డేట్ వచ్చేసరికి 0.50% అయితే డిక్లైన్ అవడం జరిగింది. 1159.95 దగ్గర క్లోజ్ అవటం జరిగింది. ఎల్ఐసిలోనే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఒక రూమర్ గురించి వెరిఫికేషన్ రిలేటెడ్గా క్లారిటీ ఇచ్చింది. ఫైనాన్షియల్ ఇయర్ 25లో ఎల్ఐసిలో 5% వరకు వాటాను డిక్రీజ్ చేసుకోవడానికి ప్రభుత్వం గవర్నమెంట్ ప్రయత్నిస్తోందని వచ్చిన న్యూస్ని ఇది కరెక్ట్ కాదు, వీటికి సంబంధించి ఎటువంటి ముందుకు వెళ్ళటం లేదనేది తెలియచేయడం జరిగింది. ప్రజెంట్ అయితే దీని మీద ఇది రూమర్గా కొట్టివేయడం జరిగింది. క్లారిఫై ఇచ్చింది దీని మీద ఎల్ఐసి. నెక్స్ట్ వచ్చేసరికి టీవీఎస్ సప్లై చైన్ సొల్యూషన్స్ లిమిటెడ్ వడోదరాలో ఇన్ప్లాంట్ లాజిస్టిక్స్ కోసం జేసీబీతో బహుళ సంవత్సరం మల్టిపుల్ ఇయర్స్కి ఒప్పందాన్ని గెలుచుకుంది. దీని రిలేటెడ్గా అప్డేట్ వచ్చేసరికి 3.05% అయితే ఇంక్రీజ్ అవడం జరిగింది. 5.62 అయితే ఇంక్రీజ్ అయ్యి 189 దగ్గర క్లోజ్ అవడం జరిగింది ఈరోజు. ఐఆర్బి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ డెవలపర్ లిమిటెడ్ దీని గురించి మాట్లాడుకుంటే ఈరోజు జూలై 2024లో టోల్ రెవెన్యూ వచ్చేసరికి 499 crores అంటే 37% ఇంక్రీజ్ అయింది ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో. సో ఈ రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేయగానే 1.34% అయితే ఇంక్రీజ్ అయ్యి 0.84 ఇంక్రీజ్ అయ్యి 63.62 దగ్గర ఐఆర్బి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ డెవలపర్స్ అయితే ఇంక్రీజ్ అవడం జరిగింది. గోల్డియం ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఈ స్టాక్ వచ్చేసరికి 50 crores విలువైన ఆర్డర్ని అయితే విన్ అవటం జరిగింది. ఈ అప్డేట్ రాగానే 3.97% అయితే ఈరోజు సెషన్లో ఇంక్రీజ్ అయ్యి ₹7 వరకు 193.49 దగ్గర క్లోజ్ అవటం జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి బయోకాన్ బయోలాజిక్స్ యూనిట్ రిలేటెడ్గా యుఎస్ ఎఫ్డిఏ పరిశీలనలో మేజర్గా వచ్చేసరికి మైక్రో బయో కాలుష్యానికి రిలేటెడ్గా బయోకాన్ బయోలాజిక్స్ యూనిట్ల విధానాలను ధృవీకరణ కలిగి ఉండవనేది మెన్షన్ చేయడం జరిగింది. కాలుష్యాన్ని నిరోధించే విధానాలు పాటించడం లేదు, అదేవిధంగా ప్రయోగశాల పరీక్షా విధానాలు మరియు నియంత్రణలు స్థాపించబడలేదు, అనుసరించబడట్లేదు. కంప్యూటరైజ్ సిస్టమ్ డేటా లోపాలను నివారించడానికి నియంత్రణలు కూడా లేవని యుఎస్ ఎఫ్డిఏ పరిశీలనలో తేలటం జరిగింది. వ్యత్యాసాల పరిశోధన అన్ని బ్యాచ్లకు విస్తరించలేదు, పరికరాలు పనిచేయకుండా నిరోధించడానికి ఒక పద్ధతిలో నిర్వహించబడట్లేదని కూడా తెలపడం జరిగింది. అదేవిధంగా అసెప్టిక్ ప్రాసెసింగ్ ప్రాంతాలు లోపభూయిష్టంగా ఉన్నాయని, ఔషధాల నాణ్యతను నివారించడానికి వ్రాతపూర్వక ప్రక్రియ ఏమీ లేదు, సిజిఎంపి మెటీరియల్స్ లేబులింగ్ కూడా సరిపోవట్లేదని బయోకాన్ బయోలాజికల్స్ రిలేటెడ్గా యుఎస్ ఎఫ్డిఏ పరిశీలనలో తేలటం జరిగింది. సో ఈ అప్డేట్ రాగానే బయోకాన్ బయోలాజికల్స్ రిలేటెడ్గా 8.85 అయితే నెగిటివ్లో క్లోజ్ అయ్యి 338 దగ్గర క్లోజ్ అవడం జరిగింది. నిఫ్టీ 50 రిలేటెడ్గా బిఈఎల్ మరియు ట్రెంట్ ఫోకస్ వచ్చినాయి అన్నమాట. అంటే ఇవి ఎల్టీఐ మైండ్రీ దివీస్ స్థానంలోకి నిఫ్టీ 50లో ఈ బిఈఎల్ ట్రెంట్ వచ్చే ఛాన్స్ వచ్చి చేర్చబడతాయి అనేది అప్డేట్ అయితే వచ్చింది. ఇది ఆగస్టు మధ్యమంలో వస్తుంది, అంటే ఆగస్టు 2nd వీక్ ఆర్ 3rd వీక్లో ఈ అప్డేట్ అయితే వచ్చే అవకాశం ఉంది. ఇది నిఫ్టీ 50లో రావడానికి సెప్టెంబర్ అవ్వచ్చు అని తెలియజేయడం కూడా జరిగింది. ఏదైతే నిఫ్టీ 50 స్టాక్స్ టాప్ 50లో ఎల్టీఐ మైండ్రీ దివీస్ ల్యాబ్ ఉన్నాయో ఈ రెండింటిని నిఫ్టీ 50లోంచి తొలగించి వీటి స్థానంలో బిఈఎల్ ట్రెంట్ని జాయిన్ చేయడం జరుగుతుంది. సో ఇప్పటి వరకు నిఫ్టీ 50లో ఉన్న ఎల్టీఐ మైండ్రీ వచ్చేసరికి దివీస్ ల్యాబ్ వచ్చేసరికి నిఫ్టీ 50 అబోవ్లోకి అంటే నిఫ్టీ 100లోకి వచ్చేస్తాయి. అలాగే నిఫ్టీ 100 నుంచి ఉన్న బిఈఎల్ ట్రెంట్ వచ్చేసరికి నిఫ్టీ 50లో జాయిన్ అవటం జరుగుతుంది. సో ట్రెంట్ వచ్చేసరికి $490 million అయితే ఇన్ఫ్లో చూపిస్తోంది. అలాగే బిఏఎల్ కూడా $442 million ఇన్ఫ్లోనైతే చూపించడం జరుగుతోంది. ఈ అప్డేట్తో ట్రెంట్ ₹171 ఇంక్రీజ్ అయ్యి 3.13% గెయిన్ అవటం జరిగింది. అదేవిధంగా బిఈఎల్ కూడా స్లైట్గా డిక్లైన్ అవడం జరిగింది, 297 దగ్గర క్లోజ్ అవడం జరిగింది. విపుల్ ఆర్గానిక్స్ లిమిటెడ్ న్యూస్ అప్డేట్ వచ్చేసరికి ఆటోమొబైల్ పరిశ్రమ ద్వారా చివరిగా ఉపయోగించబడే ప్రత్యేక స్పెషల్ కెమికల్స్ ఏవైతే ఉంటాయో ప్రత్యేక రసాయనాల తయారీకి ఉపయోగించబడుతుంది. దీని రిలేటెడ్గా న్యూస్ అప్డేట్ అయితే వీటి ఆటోమొబైల్స్ రిలేటెడ్గా అప్డేట్ వచ్చింది. సో ఈ అప్డేట్ రిలేటెడ్గా ఈరోజు 4.78% అయితే ఇంక్రీజ్ అయ్యి ₹11 వరకు ఇంక్రీజ్ అయింది. 253 దగ్గర విపుల్ ఆర్గానిక్స్ లిమిటెడ్ క్లోజ్ అవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి హెల్త్ ఇన్సూరెన్స్ అలాగే లైఫ్ ఇన్సూరెన్స్ రిలేటెడ్గా అప్డేట్ కనుక గమనిస్తే
రీసెంట్గా ఏదైతే హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ మీద 18% జిఎస్టీని తగ్గించమని రిక్వెస్ట్ చేశారో దాని రిలేటెడ్గా 18% ఉన్న జిఎస్టీని ఏదైతే ఈ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ ఉంటాయో వాటి రిలేటెడ్గా 5%కు తగ్గించడానికి అవకాశం ఉంది అనే దానికి చర్చించబడుతోంది అనేది అప్డేట్ అయితే రావడం జరిగింది. ఒకవేళ కనుక 18% నుంచి నియర్లీ 5%కి కనుక డిక్లైన్ అయితే నియర్లీ 13% అయితే జిఎస్టీ రిలేటెడ్గా ఇన్వెస్టర్స్, అదే కస్టమర్స్ ఎవరైతే పాలసీ కస్టమర్స్ ఉంటారో, పాలసీ హోల్డర్స్ ఉంటారో వాళ్ళకి 13% వరకు డిక్లైన్ అవుతుంది. దాని రిలేటెడ్గా నియర్లీ 10,000కి వచ్చేసరికి 1,300 వరకు వాళ్ళకి మిగులుతుంది. దీనివల్ల 5% మాత్రమే వాళ్ళు జిఎస్టీ పే చేయడం జరుగుతుంది. దీనివల్ల పాలసీ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకా ఎక్కువగా పాలసీలు తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి సిగాల్ ఇండియా లిమిటెడ్ లోయెస్ట్ బిడ్డర్గా ఢిల్లీ మెట్రో రైల్ కార్ ప్రాజెక్ట్కి 899 crores లోయెస్ట్ బిడ్డర్గా సెలెక్ట్ అవ్వడం జరిగింది. అదేవిధంగా భువనేశ్వర్లోని ఈ కంపెనీ 3 yearsలో అయితే ఈ మెట్రో ప్రాజెక్ట్ని కంప్లీట్ చేస్తానని చెప్పడం జరిగింది. సేమ్ యాజ్ డెవలప్ కాన్పూర్ సెంట్రల్ బస్ టెర్మినల్ ఏదైతే ఉందో దాని రిలేటెడ్గా ప్రిఫర్డ్ బిడ్డర్గా 143 crores ప్రాజెక్ట్ వాల్యూ సెలెక్ట్ అవ్వడం జరిగింది. టోటల్గా రెండు కలిపి 1,040 crores అయితే ఈ కంపెనీ సెలెక్ట్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ కనుక చూస్తే ఎన్డిఆర్ ఆటో కాంపోనెంట్స్ లిమిటెడ్, ఇది ఆటో కాంపోనెంట్స్ రిలేటెడ్గా కంపెనీ. దీనికి మేజర్గా వచ్చేసరికి ఈరోజు 1:1 బోనస్ అయితే జారీ చేయడానికి అనౌన్స్ చేయడం జరిగింది. అదేవిధంగా నెట్ ప్రాఫిట్లో గ్రోత్ అయితే కనబడింది. ఇయర్ ఆన్ ఇయర్లో అయితే గెయిన్ అవటం జరిగింది. సేమ్ యాజ్ బోనస్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. 1:1 రేషియోలో ప్రతి ఒక్క షేరు ఎవరైతే ఇందులో హోల్డ్ చేస్తారో వాళ్ళకి అడిషనల్గా 1 షేర్ అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఏదైతే వేదాంత $2.5 బిలియన్ స్టీల్ వ్యాపార సేల్ అయితే ఉందో దానికి రిలేటెడ్గా హోల్డ్ చేస్తున్నట్టు, నిలిపివేస్తున్నట్లుగా తెలియచేయడం జరిగింది. పర్యావరణం మరియు నియంత్రణ, క్లౌడింగ్ ప్రక్రియ వీటి రిలేటెడ్గా ఆందోళన కలిగిస్తున్నాయి. నెక్స్ట్ వచ్చేసరికి ఇటీవల $1 బిలియన్ నిధుల సేకరణకు రుణభారం ఒత్తిడిని కూడా తగ్గించుకోవడం జరిగింది. సో ఈరోజు 9 రూపీస్ అయితే డిక్లైన్ అవ్వటం జరిగి 423 దగ్గర అయితే వేదాంత షేర్ క్లోజ్ అవ్వటం జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి ఎస్జేవిఎన్ ఆగస్టు 13న బోర్డు మీటింగ్ అయితే ఉంది. అసెట్స్ సెక్యూరైజేషన్ చేయడం ద్వారా నిధులను సమీకరించే ప్రతిపాదనను పరిశీలిస్తుంది. ఏదైతే ఫండ్స్ రైజింగ్ చేయడానికి అసెట్స్ సెక్యూరైజేషన్ ఉపయోగించాలని చూస్తుంది మరియు దాన్ని పూర్తిగా యాజమాన్యంలోని కంపెనీ యాజమాన్యంలోని వాటాల కింద విక్రయం చేయడానికి చూస్తోంది, వాటాల విక్రయం ద్వారా. ఈరోజు సెషన్లో వచ్చేసరికి 0.92% డిక్లైన్ అయ్యి 139 దగ్గర అయితే క్లోజ్ అవ్వడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఈ వివరాలు కనుక మీకు ఉపయోగపడినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.